ప్రాపర్టీ సైరన్. ఈ రోజు మన ప్రాపర్టీ సైరన్లో ఒక కొత్త వెంచర్ని పరిచయం చేయబోతున్నాం. అదేంటంటే లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్ దగ్గరకు వచ్చేసాము. వెళ్ళి అసలు వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుని అసలు వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ శ్రీనగర్ కాలనీ దగ్గర ఉన్న వాళ్ళ ఆఫీస్కి వచ్చాం. వెళ్ళి డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఎస్, మనం వచ్చేసామండి లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్. వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. చూసారు కదా, మనం వచ్చేసాం లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్. మనతో పాటు లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్ మేనేజింగ్ పార్ట్నర్ చేకూరి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి లోటస్ ఆగ్రో ఫార్మింగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు, ముందుగా లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మింగ్ గురించి దీని గురించి చెప్తారా అసలు? తప్పకుండా అమ్మా. లోటస్ రియాలిటీ అన్నది మా ఓన్ ఫర్మ్. ఈ లోటస్ రియాలిటీ అంటే ప్యూరిటీ విత్ క్లారిటీ, అంటే సంపూర్ణమైనటువంటి ప్యూరిటీ విత్ 100% ఆఫ్ క్లియర్ టైటిల్స్తో, అట్లాగే క్లారిటీగా, అంటే ప్రతి ప్లాట్ ఓనర్ కూడా క్లారిటీగా మీ స్థలం ఇక్కడే ఉంది అనే ఉద్దేశం మీదే ఈ లోటస్ రియాలిటీ కంపెనీ అన్నది స్టార్ట్ చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోటస్ రియాలిటీ. లోటస్ ఆగ్రో ఫార్మింగ్ అంటే మేము ఏవైతే స్థలాలు అమ్ముతున్నామో అది మేము లీజ్కి తీసుకుని 12 సంవత్సరాలు లీజ్ తీసుకుని దాంట్లో మహోగని, మామిడి మొక్కలు, తర్వాత అంజీర్ మొక్కలు, ఈ 3 రకాలైనటువంటి మొక్కల్ని మేము పెంచి 12 సంవత్సరంలో పరిపూర్ణమైనటువంటి సంపదని మా యొక్క కస్టమర్స్కి అందజేయాలన్నదే మా తపన. దిస్ ఈజ్ అబౌట్ లోటస్ రియాలిటీ అండ్ ఆగ్రో ఫార్మింగ్. సార్, ఈ లోటస్ రియాలిటీ ఆగ్రో ఫార్మ్లో ఇప్పుడు మీరు ఒక వెంచర్ రన్ చేస్తున్నారు. అసలు ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్తారా? అలాగే ఇది ఎన్నో వెంచర్ మీకు చెప్పండి. తప్పకుండానమ్మా. లోటస్ రియాలిటీలో మేము స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ వెంచర్ నేమ్ అంటే ఫేజ్ 1. ఇది వచ్చేసి మనకి గౌడ్గాం విలేజ్, సిర్గాపూర్ మండల్, నారాయణఖేడ్లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి. ఇది కేవలం 121 కిలోమీటర్లు మనకి ఇప్పుడున్నటువంటి మా కార్పొరేట్ ఆఫీస్ నుంచి అమీర్పేట్ నుంచి డిస్టెన్స్ 121 కిలోమీటర్స్ టు అవర్ సైట్. మా యొక్క వెంచర్ పేరు మన పొలం. మన పొలం అని పెట్టడం వల్ల కారణం ఏంటంటే మనందరం దాంట్లో భాగస్వాములు కాబట్టి, మనందరి పొలం కాబట్టి మన పొలం అని మేము ఇది నామకరణం చేయడం జరిగింది. సో ఈ మన పొలం ఫేజ్ 1 అన్నది మొత్తం 20 ఏకర్స్ అండి. ఆ 20 ఏకర్స్ బ్రహ్మాండమైనటువంటి స్థలంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, రోడ్డుకి అతి చేరువలో మేము ఈ యొక్క వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే సార్, ఈ మన పొలం ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్ గురించి చెప్తారా? తప్పకుండానమ్మా. ఈ లోటస్ రియాలిటీ మన పొలం మా వెంచర్లో మా యొక్క ప్రత్యేకతలు ఏంటంటేనమ్మా 100% క్లియర్ టైటిల్స్. అంటే మా యొక్క సర్వే నెంబర్సు ధరణి పోర్టల్లో క్లియర్గా గవర్నమెంట్ పోర్టల్లోనే మాది పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతి కస్టమర్కి మే యొక్క కాపీ అన్నది మేము వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మెయిన్ గేట్ అంటే మెయిన్ ఎంట్రన్స్, అది సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ప్రతి ప్లాట్ ఓనర్కి లోటస్లో క్లారిటీగా, ప్యూరిటీ విత్ క్లారిటీ ఇందాక చెప్పినట్టుగానే ప్రతి ఓనర్కి ఈ 5 గుంటాస్ ల్యాండ్ మినిమం మేము ఇవ్వటం జరుగుతుంది. ఆ ల్యాండ్లో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కస్టమర్ చేతుల మీదగానే వాళ్ళ యొక్క కస్టమర్ నేమ్, రిజిస్టర్డ్ ఓనర్ పేరు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ యూనిట్ నెంబరు, అదేవిధంగా ఎన్ని గుంటాస్ వాళ్ళు కొనుక్కున్నారు అన్నది టెంపరేచర్ రిలేటెడ్ కాకుండా, అంటే వానాకాలంలో తడిచినా కానీ, ఎండాకాలంలో ఎండినా కానీ, శీతాకాలంలో చిరుజల్లులు కురిసినా కానీ ఆ నేమ్ బోర్డ్ అన్నది ఎప్పటికీ పాడవదు. అది పర్మనెంట్గా ఆ కస్టమర్కి ఈ స్థలం నాది అన్న క్లారిటీతో మేము ఈ లోటస్ మన పొలంలో ఇస్తున్నామమ్మా. అది మా యొక్క ప్రత్యేకత. మూడోది అవెన్యూ ప్లాంటేషన్ అన్నది మేము ఆల్రెడీ చేశాము. ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి 20 ఫీట్ రోడ్ అడ్జసెంట్గానే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్లో ప్లాట్ ఉండటం అన్నది జరుగుతుంది. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నది మేము ISI క్వాలిటీ వాడుతున్నాము. నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ కోసం, వాటర్ స్కేర్సిటీ లేకుండా మాకు బోర్ అన్నది మన పొలంలో వేయటం జరిగింది. ఈ బోర్ అన్నది మాకు 100 అడుగుల్లోనే, భగవంతుని దయతో మాకు 100 అడుగుల్లోనే నీళ్ళు రావటం జరిగింది. సాధారణంగా నారాయణఖేడ్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో మినిమం 1100 నుంచి 1200 ఫీట్ వరకు వెళ్తున్నారు. అలాంటిది మన పొలంలో భగవంతుని దీవెనతో మాకు కేవలం 100 అడుగుల్లోనే మాకు బోర్ పడటం మాకు చాలా ఆనందం కలిగించింది. అది 2 ఇంచెస్ బోర్. అట్లాంటి మా దగ్గర 2 బోర్ వెల్స్ ఉన్నాయి.
తర్వాత సెక్యూరిటీ కోసం మేము సీసీ కెమెరాస్ ఉన్నాయి, 24/7 వాచ్మెన్, 2 వాచ్మెన్ ఫ్యామిలీస్ ఆ మన పొలంలోనే ఉండి ప్రతి కస్టమర్ ఎవరు వచ్చినా వాళ్ళని చూసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా మా యొక్క ప్రత్యేకతలన్నీ ప్లస్ కస్టమర్ ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వాళ్ళకి మేము రైతు బంధు, రైతు బీమా అన్నది మేమే వాళ్ళకి హెల్ప్ చేసి ఆ యొక్క పథకాలు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అయితే సార్ ఇక్కడ ల్యాండ్ తీసుకున్న కస్టమర్ ఒక హౌస్ బిల్డ్ చేసుకుని రెసిడెంట్ అవ్వడానికి యూస్ ఉంటుందా? యాక్చువల్గా అమ్మ ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్స్, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు. సో అందుకని అక్కడ రెసిడెన్షియల్ అన్నది ఉండదు. రెసిడెన్షియల్ మనం చేసుకోవాలి అనుకుంటే అది నాలా కన్వర్షన్ అంటారు. దానికి గవర్నమెంట్ తగిన మోతాదులో అమౌంట్ పే చేసిన తర్వాత ఈ కుంటాస్ ఏదైతే, అంటే మేము మినిమం 5 గుంటాస్ అంటే 605 గజాల స్థలాన్ని వాళ్ళకి ప్లాంటేషన్ వద్దు అప్పుడు అనుకుంటే వాళ్ళు రెసిడెన్స్ కింద వాళ్ళు కాంక్రీటెడ్ బిల్డింగ్స్ వాళ్ళు అప్రూవల్, పంచాయతీ అప్రూవల్ తెచ్చుకుని వాళ్ళు కట్టుకోవచ్చు. కానీ రైతు బంధు, రైతు బీమా అన్నది వర్తింప చేయదు. రైతు బంధు అన్నది ఏంటంటే ప్రతి రైతుకు గవర్నమెంట్ యొక్క ఆసరాగా ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు రైతులకు ఇస్తున్నారు కాబట్టి, మా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ వ్యవసాయ భూమి కొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా రైతులుగానే పరిగణిస్తారు గవర్నమెంట్ రికార్డ్స్. అంటే ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ అయితే చాలా బాగుంటుందమ్మా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఎందుకు బాగుంటుందంటే మనకి మన పొలం నుంచి హార్డ్లీ మీరు 24 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ నిమ్స్ అని ఉంటుందమ్మా. నిమ్స్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ యొక్క జోన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ మిక్స్ విత్ స్టేట్ గవర్నమెంట్. ఈ నారాయణఖేడ్ అన్న ప్రాంతం ఎట్లా ఉంటుందంటే వై ఆకారంలో ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే అది బీదర్ అంటే కర్ణాటక బోర్డరు, రైట్ సైడ్ వెళ్తే ఔరాద్ అంటే మహారాష్ట్ర బోర్డరు, నారాయణఖేడ్ తెలంగాణ. సో వై ఆకారంలో ఉంటుంది. ఈ 3 యొక్క స్టేట్స్ కలయిక ప్రాంతం కాబట్టి మనకి జహీరాబాద్కి, సంగారెడ్డికి మధ్యలో ఉన్న ప్రాంతం 12,635 ఎకరాలు గవర్నమెంట్ స్థలాన్ని పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్కి ఇండస్ట్రియల్ వెల్కమ్ జోన్గా అక్కడ ఈ నిమ్స్ అన్నది పెట్టడం జరిగింది. ఆ నిమ్స్ పెట్టడం వల్ల ఏమైందంటే మనకి 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అక్కడ చేసే యూనిట్స్ ఏంటంటే నాన్ పొల్యూటెడ్ అండి. అంటే మీరు బ్యాటరీ వెహికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, R&D సెంటర్స్ ఇవన్నీ దాంట్లో అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ. అది 2030 కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 12,635 ఎకరాలు కూడా వేరియస్ కంపెనీస్ వాళ్ళందరికీ వాళ్ళు ఆల్రెడీ అప్పచెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. సో ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం 90,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు అతి తక్కువ ధరలోనే మనకి ఇది దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు సరైన పెట్టుబడి పెట్టుకుంటే 3 సంవత్సరాల్లోనే ఇప్పుడు పెట్టుబడి పెట్టినటువంటి అమౌంటే డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. సార్ ఇందాక మీరు మన పొలంలో అవెన్యూ ప్లాంటేషన్ అని చెప్పారు, దాని గురించి చెప్తారా? అవెన్యూ ప్లాంటేషన్ అంటే పచ్చదనం అన్నది మా యొక్క కోరిక. మనం ఎప్పుడు సిటీస్లో అంతా రూరల్ ఏరియాస్ అన్నీ కూడా అర్బనైజేషన్ అయిపోవటం వలన వచ్చినటువంటి రోడ్స్ కూడా దేనికన్నా రోడ్స్ వైడనింగ్ కానీ చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అది మన పొలంలో జరగకూడదు. అంటే ప్రకృతిని మనం ఎప్పుడు ఆహ్వానిస్తే అది మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనకి మన భావితరాలకి అందిస్తుందన్న ఉద్దేశం మీద ఆక్సిజన్ మోర్ ఆక్సిజన్ ఇచ్చినటువంటి చెట్లనే మేము ఈ అవెన్యూ ప్లాంటేషన్ అని మేము ఇచ్చినటువంటి 20 ఫీట్ రోడ్లో అటుపక్క ఇరుపక్కల మేము వేసి అవి పెంచడం జరుగుతుంది. సార్ ఇప్పుడు చాలా వరకు మనం వెంచర్స్లో అవెన్యూ ప్లాంటేషన్ గురించి చూసుకుంటే చాలా వరకు వెంచర్స్లో శ్రీగంధం ఎక్కువగా పెడుతూ ఉంటారు, మల్బరీ కానీ ఇలాంటివి ఎక్కువగా. మీరు మహాగని అని చెప్తున్నారు, అలాగే అంజీర్ అని. మెయిన్గా ఇవి ఎంచుకోవడానికి రీజన్ ఏంటి చెప్తారా? ఇవి మెయిన్గా మేము ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే నారాయణఖేడ్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమి సేమ్ లైక్ మీకు నల్లమల ఫారెస్ట్లో తిరుపతి కొండల్లో ఉన్నటువంటి రాళ్ల భూమి. దానికి మహోగని చెట్టు అన్నది చాలా ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి వృక్షం. అది మొక్కగా ఉంటుంది కానీ అది వృక్షమై మనకి 12 సంవత్సరాలు ఆదాయాన్ని ప్రతి వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. ప్లస్ దాని మహోగనియం ఎందుకు ఎంచుకున్నామంటే అది యాక్చువల్గా నేను మహోగని ట్రీస్ గురించి చెప్తానమ్మా. ఈ మహోగని ట్రీ అన్నది ఇట్ హెయిల్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో పెరిగినటువంటి చెట్టుని మనం ఇంపోర్ట్ చేసుకుని దానికి మన అగ్రికల్చర్ సైంటిస్ట్ వేరియస్ బ్రీడ్స్ని హైబ్రిడ్ వెరైటీలో తీసుకొచ్చి అది మనకి ఇక్కడ అందజేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ స్కేర్సిటీ అన్నది మన మహోగని చెట్లని విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది క్లియర్గా మన గూగుల్లో చూసినా తెలుస్తుంది. సో అంత డిమాండ్ ఉన్నటువంటి వృక్షాన్ని మనమే ఎందుకు పెంచకూడదు అని మేము పార్ట్నర్స్ మాట్లాడుకుని
మేము సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేయించుకుని అన్ని మిగతా 3 గవర్నమెంట్ పర్మిషన్స్ ఏదైతే మాకు కావాలో, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళ యొక్క అప్రూవల్, వాళ్ళతో డిస్కషన్స్ మీటింగ్స్ అయిన తర్వాత మహోగనీ ఈజ్ ద రైట్ ప్లేస్ టు గ్రో ఇన్ నారాయణ్ ఖేడ్ అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మేము మహోగనీ ప్లాంటేషన్కి వెళ్ళామమ్మా. ఈ మహోగనీ వృక్షం ఏంటంటే మీకు 2 సంవత్సరాల్లోనే 8 అడుగులు ఎత్తు వస్తుంది. అది మనకి మ్యాక్సిమం హైట్ వచ్చేసి 70 అడుగులు. కానీ మనం చేస్తున్నటువంటి క్రాప్ పద్ధతి ద్వారా ఈ మహోగనీ వృక్షం అనేది తిన్నగా పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ కొమ్మలు ఉండవు. సో కొమ్మలు అన్నది మనం ప్రతి సంవత్సరంకి ఒకసారి కట్ చేసుకుంటూ వెళ్తే 6వ సంవత్సరంకి వచ్చేసరికి దాని యొక్క హైట్ 35 ఫీట్. ఆ 35 ఫీట్నే మేము పైన ఉన్నటువంటి 2 ముండాలో ఒక ముండం తీసేస్తే మనకి ఓన్లీ 1 క్యూబిక్ ఫీట్ అన్నదే మనకి చెట్టు అన్నది 6 సంవత్సరాల వరకు మనకి 1 క్యూబిక్ ఫీట్లోనే పెరుగుతూ ఉంటుంది. అది మనకి వెడల్పు కావాలి అనుకుంటే పైన ఉన్నటువంటి దాన్ని ఒకటి కట్ చేసేస్తే మనకు 6వ సంవత్సరంలో స్కై ఫ్రూట్ అని ఒక ఫ్రూట్ వస్తుంది. దాని పేరే స్కై ఫ్రూట్, ఎందుకంటే ఆకాశంలో వచ్చినటువంటి ఫ్రూట్. ఆ యొక్క ఫ్రూట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటేనమ్మా, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, నెక్స్ట్ హ్యూమన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైలీ ఒక 2 సీడ్స్ పొరగడుపుని బ్రష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో అది మనం తీసుకుంటే కనుక మనకి కరెక్ట్ డైట్, మన కరెక్ట్ ఫిజిక్, ఇవన్నీ దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. స్కై ఫ్రూట్ అది కూడా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ చెట్లు లేవు. కాబట్టి మేము ప్రతి 5 గుంటాస్లు 60 మొక్కల్ని, మహాగనీ మొక్కల్ని పెంచి 6 సంవత్సరంలో వచ్చినటువంటి స్కై ఫ్రూట్ని మా కస్టమర్స్కి అందజేస్తాం. అది నెంబర్ 1. అది పెరిగిన తర్వాత 6వ సంవత్సరంలో మేము ఎప్పుడైతే అది కట్ చేసేస్తామో పైన, అప్పుడు ఈ వెడల్పు అన్నది మీకు నెక్స్ట్ రాబోయే 6 సంవత్సరాల్లో మొత్తం 4 క్యూబిక్ ఫీట్ అన్నది పెరుగుతుంది. పెరగటం వల్ల అది ఆదాయం మా కస్టమర్కి ఇవ్వటం జరుగుతుందమ్మా. అందుకని మహోగనీ మొక్కల్ని మేము ఆఫ్టర్ 4 ఇయర్స్ నుంచి వీళ్ళకి ఆదాయం రావడం అనేది స్టార్ట్ అవుతుంది. లేదమ్మా, 12th ఇయర్ వరకు వాళ్ళు వేచి ఉండొచ్చు. తర్వాత ఆ చెట్లు మీద వచ్చినట్టు ఆదాయం వాళ్ళకి కావాలి అంటే 12వ సంవత్సరంలోనే మేము అది హార్వెస్టింగ్ చేయించి ఆ అమౌంట్ అన్నది కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మేము 40 అంజీర్ మొక్కలు వేస్తాం. ఈ అంజీర్ మొక్కలు డ్రై ఫ్రూట్ మీకు తెలుసు ఎంత వాల్యూ ఉంటుందో. సో అంజీర్ మొక్క వేసిన 6 నెలలకే మనకు పంట కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. దాని యొక్క ఆదాయం కూడా మనం మెయింటెనెన్స్ కానీ ఉపయోగిస్తున్నాము. కానీ కస్టమర్స్ ఎప్పుడన్నా వాళ్ళ సైట్ చూసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చూసుకుని వాళ్ళకి కావాల్సినవంటి వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ప్రతి ప్లాట్ ఓనర్కి మనం 4 పక్కల 4 6 ఫీట్ హైట్ మ్యాంగో హైబ్రిడ్ వెరైటీ మొక్కలు కూడా పెంచుతున్నాం. అది కూడా 1 ఇయర్లోనే క్రాప్ అంటూ ఇవ్వటం జరుగుతుంది. ఆ క్రాప్ కస్టమర్స్ కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే అది అందంగా ఉండడానికి అని చెప్పి మేము అలాగే ఉంచుతున్నాం. అది అందుకని మహోగనీ తీసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పారు నారాయణ్ ఖేడ్ అని చెప్పేసి, అయితే నారాయణ్ ఖేడ్ వచ్చేసి హైదరాబాద్కి చాలా లాంగ్. అసలు మీరు నారాయణ్ ఖేడ్ ప్లేస్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటారు? నారాయణ్ ఖేడ్ మేము ఎంచుకోవడానికి ప్రథమ కారణం ఇది ఆ భూమి. ఆ యొక్క భూమి ఫెర్టాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ నారాయణ్ ఖేడ్ అమ్మో అంత దూరమా అని అందరూ అనుకుంటారు. కానీ మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇది కేవలం 90 కిలోమీటర్స్, సంగారెడ్డి నుంచి 70 కిలోమీటర్స్. సో దూరం పెరిగే కొద్దీ రేటు తక్కువగా ఉంటుంది. సామాన్యుడు కూడా కనీసం 605 గజాల స్థలం ఉండాలి, వాళ్ళు ఓనర్స్ అయి ఉండాలన్నది నా మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే దూరం వెళ్ళే కొద్దీ మనకి రేట్లు తగ్గుతూ ఉంటాయి, అది మీకు తెలిసిందే. అందుకే ఇప్పుడు గజం మేము 1100 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే అది దూరం గురించి మనం ఇప్పుడు చూసుకుంటే రేపొద్దున రాబోయేటప్పుడు ఇంతకుముందు కూకట్పల్లియే మనకి సిటీ, హైదరాబాద్ సిటీ నుంచి కూకట్పల్లి అంటే అంత దూరమా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా, మనం ఆల్రెడీ వీ క్రాస్డ్ అప్ టు సంగారెడ్డి. సో సంగారెడ్డి నుంచి ఇది కేవలం 70 కిలోమీటర్స్. సో నారాయణ్ ఖేడ్ అనేది ప్రకృతి యొక్క వాతావరణానికి అనుకూలంగా అక్కడ సరైన వర్షాలు పడుతూ ఎండాకాలంలో సరైన ఎండలు ఉండటం వల్లే మనకు పంటలు అయ్యి బాగా పండుతాయి. ఆ ఉద్దేశంతోనే అది సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, మీ వెంచర్కి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది సార్? మా దగ్గరికి వచ్చి వెంచర్ చూద్దాము, మన పొలం చూద్దాం అనుకున్న ప్రతి కస్టమర్కి మేము ఫ్రీగా క్యాబ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కస్టమర్ రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే, ఎందుకంటే మన పొలంలోనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. పిల్లలు వస్తే చక్కగా ఒక 2-3 గంటల సేపు వాళ్ళు ఆడుకోవచ్చు హాయిగా. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని భోజనాలు కూడా మేము చెట్టు కిందే అక్కడ పెడుతున్నాము మన పొలంలో. సో ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్ళు ఆనందంగా భోజనం చేసి సంతృప్తిగా అప్పుడు మన పొలం చూసి
వాళ్ళకి నచ్చిన తర్వాతే వాళ్ళు బుకింగ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుందండి. అయితే సార్ ఈ మన పొలంలో ప్లాట్స్ అనేవి ఏ సైజులో ఉంటాయి, అంటే ఏ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి సార్? ఇది మినిమం నేను మీకు ఇందాక చెప్పిన విధంగా మన మధ్యతరగతి మనిషి కూడా కనీసం అఫోర్డబుల్ ప్రైస్లో ఉండాలి అనే ఉద్దేశం మీద మినిమం 5 గుంటాస్ అంటే ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు 120 స్క్వేర్ యార్డ్స్. సో 5 గుంటాలు వచ్చేసి 605 గజాలు. ఈ 605 గజాల్లో అంటే రేపు ఫ్యూచర్లో మనకి 5-6 ఇయర్స్ తర్వాత 12 సంవత్సరాల్లో మేము ఈ పంట ఆదాయం ఇచ్చిన తర్వాత మీరు 13వ సంవత్సరానికి వచ్చేసరికి ఇప్పుడు పెట్టుబడి అప్పుడు గజం మినిమం 15 నుంచి 16,000 రూపాయలు ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు కొంటుంది ఓన్లీ వేలలో కొంటున్నారు. కానీ అప్పుడు అంటే మోర్ దాన్ 16 to 20 టైమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఓన్లీ బికాస్ ఆ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్. ఇప్పుడు నిమ్స్ మీకు ఇందాక చెప్పిన విధంగా నిమ్స్ మనకి జహీరాబాద్కి సంగారెడ్డికి మధ్యలో వచ్చినప్పుడు 5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ప్రజలు అక్కడ నివసిస్తే ఫస్ట్ అక్కడ వచ్చేది ప్రావిజన్ స్టోర్స్ వస్తాయి, తర్వాత వాళ్ళ రిక్రియేషన్కి సినిమా హాల్స్ వస్తాయి, క్లబ్ హౌసెస్ వస్తాయి, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. షాపింగ్ మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ చుట్టూ పెరుగుతున్నప్పుడు మనకి భూమిని మనం తర్వాత కొందామన్నా కొనలేము. సో దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని నారాయణఖేడ్ ప్రాంతం అయితే అనుగుణంగా అంటే పెట్టుబడి పెట్టే ప్రతి పైసాకి వాళ్ళకి 3 సంవత్సరాలనే డబల్ ద అమౌంట్ అన్నది 100% వస్తుంది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ ప్రాజెక్టు చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అని చెప్పేసి, చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి వాటి గురించి చెప్తారా? మనకి మీకు అదే చెప్పానమ్మా, మనకి బీదర్ ఎయిర్పోర్ట్ అన్నది జస్ట్ 40 కిలోమీటర్స్ ఫ్రమ్ అవర్ మనపులం వెంచర్. సో మనకి ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. బీదర్ ఎయిర్పోర్ట్ మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరలో ఉంది. ప్లస్ అక్కడి నుంచి మన వెంచర్కి రావడానికి కేవలం 40 కిలోమీటర్ అంటే 40 నిమిషాల్లో వాళ్ళు హ్యాపీగా రావచ్చు. అది స్టేట్ హైవే రోడ్డు, సో ఎటువంటి ప్రాబ్లం లేదు. దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్ అంటే జహీరాబాద్ కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. ఈ రెండు ఒకటి. టూరిజం ప్లేసెస్కి వచ్చేసి మనకి అక్కడ నారాయణఖేడ్ దగ్గరలో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్స్, షిరిడి సాయి టెంపుల్స్, కోకొల్లలుగా అక్కడ విపరీతమైన దేవాలయాలు అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈవెన్ శివాలయం కూడా అక్కడ చాలా ప్రాముఖ్యతలో ఉంది నారాయణఖేడ్ ప్రాంతంలో. నెక్స్ట్ బీదర్లో జల నరసింహస్వామి టెంపుల్ అని వాటర్లో వెళ్ళి మడితో వెళ్ళి దర్శనం చేసుకున్నటువంటి టెంపుల్ ఉంది. పాప్నాష్ టెంపుల్ ఉంది. అలాగే అన్ని అంటే వసుదైవ కుటుంబకం అని చెప్పి మనకు అక్కడ దర్గాలు ఉన్నాయి. నెక్స్ట్ మాస్క్ ఉన్నాయి. నెక్స్ట్ మన పంజాబీస్కి సంబంధించి గురుద్వారాస్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. చర్చెస్ అయితే ప్లెంటీ ఉన్నాయి. నెక్స్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి టూరిజంకి, హెరిటేజ్ కల్చర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ మనపొలం అన్నది కరెక్ట్ వెంచర్ అన్నమాట. సో సరైన ప్లేస్లో సరైన స్థలం చూసుకుని తక్కువ ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టుకుంటే రేపొద్దున్న వాళ్ళ భావి తరాలకి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ 100% దొరుకుతుంది. సో భూమి కొనాలి అని ఆలోచించుకుని కూర్చోకుండా మనం భూమి ఇప్పుడే కొని భావి తరాలకి భూమే తిరిగి ఆదాయం ఇస్తుంది. అయితే సార్ ఇక్కడ మీరు కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు? కస్టమర్స్ అందరికీ కూడా మా లోటస్ మనపొలంలో మేము కస్టమర్స్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్, ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు 24/7 వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో హాయిగా వాళ్ళ కార్లో వాళ్ళు వచ్చి హ్యాపీగా వాళ్ళ టైం స్పెండ్ చేయడానికి మేము ఒక చిన్న స్మాల్ కాటేజ్ లాంటిది ఒకటి పెట్టాము. రెస్ట్ రూమ్ టైప్లో ఉంటుంది. వాళ్ళు కావాలంటే భోజనం చేసి రెస్ట్ తీసుకోవచ్చు. భోజనం అన్నది చెట్ల కిందే మా దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్సే వండి రుచికరమైన భోజనం వాళ్ళకి అందిస్తారు. పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. సో మమ్మల్ని ఏమి అడగక్కర్లేదు, కంపెనీ వాళ్ళు ఏమి అడగక్కర్లేదు. ఎందుకంటే భూమి వాళ్ళది, కొనుక్కున్నది వాళ్ళది. మేము కేవలం లీజ్గే తీసుకున్నాం, పండిస్తాము. సో వాళ్ళ కళ్ళతో వాళ్ళు వచ్చి చూసి మేము ఎటువంటి చెట్లు పెంచుతున్నాము, ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాము అనేది వాళ్ళు కూడా చూడొచ్చు. దానికి వచ్చే పళ్ళు ఏవైతే ఉంటే అవి కోసుకుని వాళ్ళు కూడా ఆనందంగా గడపచ్చు. అయితే సార్ ఒకవేళ మీ దగ్గర కస్టమర్ ల్యాండ్ తీసుకున్నాక తను రీసేల్ చేయాలనుకుంటే మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇది రీసేల్ అన్నది మిగతా కాంపిటీటర్స్ వెంచర్స్లో చూస్తే కానీ నేను ఎవరి గురించి ఏం తప్పుగా ఏం మాట్లాడను. కానీ మా యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 సంవత్సరాల్లో కస్టమర్ నాకు అమౌంట్ కావాలండి, నేను రీసేల్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మా లోటస్కి ఇన్ఫామ్ చేస్తే మేమే వాళ్ళకి డబుల్ ద అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క ప్లాంట్ని మేమే తిరిగి రిజిస్టర్ చేసుకుంటాం.
సో అప్పటి వరకు మేము లీజ్ అగ్రిమెంట్ అన్నది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 1 monthలో అంటే విత్ ఇన్ 30 daysలోనే వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ ఇస్తాం. ఎప్పుడైతే వాళ్ళు రీసేల్ చేసుకుంటారో అప్పుడు ఆ లీజ్ అగ్రిమెంట్ అన్నది వెనక్కి తీసుకుని రిజిస్ట్రేషన్ అన్నది మేము వాళ్ళకి డబ్బులు చెల్లించి డబుల్ ద అమౌంట్ వాళ్ళకి అమౌంట్ చెల్లించి అప్పుడు మేము అది రిజిస్టర్ బ్యాక్ చేసుకుంటాం. ఆ సదుపాయం కూడా మేమే కల్పిస్తున్నాం. లేదు కస్టమర్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు తీసుకుంటారు అంటే హ్యాపీగా వాళ్ళన్నా తీసుకోవచ్చండి. మెయిన్గా కస్టమర్ మన పొలంలోనే ఇన్వెస్ట్ ఎందుకు చేయాలంటారు? అంటే మీ దానికి వేరే వెంచర్స్కి గల ప్రత్యేకతలు ఏంటి చెప్పండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రత్యేకత ఏంటంటే లోటస్ మన పొలంలో కస్టమర్స్ ఎప్పుడు కావాలంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ సైట్ని వాళ్ళు చూసుకోవచ్చు, ఫ్యామిలీతో వాళ్ళు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. మాకు చెప్పి వాళ్ళు వెళ్ళాలి అన్న రూల్ అయితే లేదమ్మా. సెకండ్ థింగ్ 3 yearsలో వాళ్ళు ఒకవేళ ప్లాట్ సేల్ చేసుకుందాము అని అనుకుంటే అది మేమే కొనిపెట్టి వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫెసిలిటీ అంటే రీసేల్ ఆఫ్ ద ప్లాట్ అన్నది మా లోటస్లో ఇమీడియట్గా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 30 daysలోనే వాళ్ళకి లీజ్ అగ్రిమెంట్ అన్నది మేము ఇవ్వటం జరుగుతుంది. అలా మిగతా వెంచర్స్లో లేని ప్రత్యేకతలు అన్నీ కూడా మా లోటస్లో ఉంది. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ప్యూరిటీ విత్ క్లారిటీ అంటే లోటస్లో ఉన్నటువంటి 100% క్లియర్ టైటిల్స్ డాక్యుమెంట్స్ అవి చూపించి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే కస్టమర్ చేతే వాళ్ళ నేమ్ బోర్డ్ అన్నది ఇనాగ్రేట్ చేస్తాము. చేసినప్పుడు ఆ ఇంటి ఇల్లాలకి ఒక గుర్తుగా లోటస్ కంపెనీ నుంచి ఏదన్నా ఒక వస్తువుని బహుమతిగా ఆ యొక్క ఫ్యామిలీకి మేము ఇవ్వటం జరుగుతుందండి. ఈ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటిది నాకు తెలిసి ఏ వెంచర్స్లోనే లేదు ఎక్సెప్ట్ ఇన్ లోటస్ మనపొలం. ఓకే సార్, ఫైనల్గా మీ లోటస్ మనపొలం గురించి ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్తారు? మీరు రండి. నేను కంపెనీ యొక్క మేనేజింగ్ పార్ట్నర్ అయినా కానీ నేను కూడా ఒక కస్టమరే. నేను కూడా ఒక 5 గుంటలు మా బాబు బంగారు భవిష్యత్తు కోసం తీసుకోవడం జరిగింది. మీరు కూడా రండి, చూడండి, మీ కళ్ళతో చూడండి. చూసి నేను చెప్పినవన్నీ ఉంటే గనక మీకు నచ్చితే తక్కువ ధరలో ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టుకోండి. మీరు కొనుక్కున్న ప్రతి ఒక్క భూమికి విలువని సెక్యూరిటీని అందించే బాధ్యత నాది. సో మీరు కూడా రండి, తప్పకుండా రండి. వచ్చేటప్పుడు మాకు జస్ట్ ఒక ఇన్ఫామ్ చేస్తే మేము ఫ్రీగా మీకు క్యాబ్ ప్రొవైడ్ చేస్తాము. మీ కుటుంబ సభ్యులతో రండి, వచ్చి చూసుకుని నచ్చితే మీరు బుకింగ్ చేసుకోండి. 100% మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. చూసారు కదా, విజయ్ గారు చెప్పినట్టుగా లోటస్ మనపొలం ప్రాజెక్ట్ గురించి ఆయన చాలా చక్కగా చెప్పారు. చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీ ఫ్యూచర్కి చాలా మంచి బెనిఫిట్స్ని వాళ్ళు అందజేస్తున్నారు. ఖచ్చితంగా చాలా తక్కువ ప్రైస్లో, నిజంగా చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ లోటస్ మనపొలంకి సంబంధించిన డీటెయిల్స్ అవి ఫెసిలిటీస్ అవన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా వాళ్ళ సైట్ అనేది మీరు విజిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మంచిగా ఇన్వెస్ట్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ అని అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ లోటస్ మనపొలం గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రాపర్టీ సైరన్ వెంచర్. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.